జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గుంటూరులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, పార్టీలో కార్యకర్తలకు కొరత లేదని, అయితే నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పదవులు దక్కక కొంతమంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని పేర్కొన్న ఆయన, సాధారణ కార్యకర్తలకు నాయకత్వ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే జనసేన ఆవిర్భవించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జనసేన నాయకులను వేధించారని, ఇప్పటం గ్రామం నుంచే మార్పుకు నాంది పలికామని గుర్తు చేశారు. ఈరోజు గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఇవాళ సాధకుల ద్వారా ఒక కమిటీ వేయడం, దానికి బాధ్యతలుగా నన్ను వేయడం, అందరూ కలిసి జన సైనికుల నుంచి వారి అర్హతను బట్టి వారి పదవుల్ని ఆశించవచ్చు అనే విషయాన్ని వారికి తెలియజేస్తూ, వారి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఈరోజు ఈ గుంటూరులో ఇక్కడ చేయడం మొదలుపెట్టడం జరిగింది, ప్రారంభించాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ అర్హతను బట్టి మీ పదవిని మీరు ఎంచుకుని అన్ని విభాగాల్లోనూ ఇవాళ జనసేన పార్టీ ఐటీ వింగ్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పొలిటికల్గా కానీ అన్ని రకాలుగాను కూడా ఇవాళ కమిటీలు వేస్తారు. దానికి మీ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ పార్లమెంటు స్థాయి నుంచి, అసెంబ్లీ స్థాయి నుంచి, మరి పంచాయతీ స్థాయి నుంచి, ఏదైతే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు స్థాయి వరకు కూడా మరి పార్టీ పదవులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన మీద నమ్మకంతో మనం చెప్పారో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారని, అదేవిధంగా ఏ పార్టీలో కూడా ఇలాంటి సిస్టమ్ ఉండదు, జనరల్గా వాళ్ళే నిర్ణయిస్తూ ఉంటారు. కానీ ఈరోజు మీ నుంచే మీ నాయకత్వాన్ని, మీ క్వాలిఫికేషన్ చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మరి రానున్న 5 రోజులు కూడా ఈ గుంటూరులోనే ఉంటాం. మరి మా టీం అంతా కూడా ఇక్కడ ఒక ఆఫీసు ఉంటుంది, ఈ ఆఫీసులో మా టీం అంతా కూడా ఉంటారు. ఈ అప్లికేషన్ ఇవ్వదలసిన వాళ్ళు మా టీం సభ్యులకు కానీ, సాధకులకు కానీ, మా ఆఫీసులో ఉన్న టీంకి కానీ మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఆల్రెడీ షెడ్యూల్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏదైతే 2వ తారీఖు మంగళగిరి, తాడికొండ, 3వ తారీఖు తెనాలి, పొన్నూరు, 4వ తారీఖు గుంటూరు 1 and 2, 5వ తారీఖు పత్తిపాడు, ఈ విధంగా మనం సభలు ఏర్పాటు చేసుకుంటాం. దానికి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, ప్రజలందరూ కూడా పాల్గొని మీ యొక్క ఆకాంక్షని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, ఉన్న నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వచ్చి రాబోయే ఈ కార్యక్రమాలన్నీ కూడా జన సైనికులు, వీర మహిళలు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.